హాయ్ అండి, హలో. నా పేరు వచ్చేసి పి రమేజన్ అండి, యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి గోంగూర పప్పు వండుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఇదండి, ఒక గ్లాసు కందిపప్పు, ఒక గ్లాసు కందిపప్పు అండి. ఇవి బాగా కడగాలండి 2-3 సార్లు. ఇదండి 2-3 సార్లు కడుక్కొచ్చా. ఇప్పుడు నీళ్ళు పోద్దాం. ఇవి సరిపోతాయండి నీళ్ళు. టమాటా, పచ్చిమిరపకాయలు కోసుకున్నాం. ఇదండి టమాటాలు కోసుకుంటున్నాం. బాగా శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం. పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. కారం చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. కారం, పసుపు అండి, స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు అండి. పప్పు బాగుండిద్ది పుల్ల పుల్లగా. ఇదిగోండి గోంగూర నేను కడుక్కొని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నానండి. నేను గోంగూర విడిగా వండుకోనండి, నేను ఇట్లాగానే పెడతాను పప్పులో. ఇప్పుడు గ్యాస్ మీద పెడదాం. ఇదిగోండి గ్యాస్ వెలిగిద్దాం. ఇప్పుడు 6-7 ఇదులు రావాలండి. ఇదిగోండి పప్పు ఉడికింది. ఇప్పుడు చూద్దాం. ఇదండి మెత్తంగా ఉడికింది చూడండి. గోంగూర వేసుకున్నా మెత్తంగా ఉడికిద్ది. మళ్ళీ వేరేగా వండి పప్పులో కలపటం అంటే బాగోదండి. ఇట్లా కలుపుకుని పప్పు వండుకుంటే బాగుండిద్ది. ఇదండి ఉప్పు, కూరకు సరిపోయిన ఉప్పు. ఇప్పుడు పప్పు మెదుగును.
మెత్తగా వద్దండి, కొద్దిగా నూరుకుంటే సరిపోయింది. పప్పులో వాటర్ సరిపోయినాయండి. ఇది కొద్ది గట్టిగా ఉందిగా, కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ అండి. సరిపోయిద్దండి. ఇప్పుడు తిరుమాత పెట్టుకున్నామండి. ఇదిగోండి, నూనె అండి. ఈ గంటతో 3 గంటలు పోతున్నాను అండి. నూనె కొద్దిగా వేడెక్కాలండి. ఇదిగోండి, చిన్నులపాయలు కచ్చపచ్చగా దంచినాయి. ఇవి కొంచెం వేగాల ఎర్రగా. ఇప్పుడు తిరుమాత గింజలండి, ఆవాలు, జీలకర్ర, ఈ పచ్చెనపప్పు, మినపప్పు అండి. ఎండుమిర్చి అండి. కరివేపాకు, ఇదిగోండి వేయించుకున్నాం. ఇప్పుడు పప్పు వేసుకుందాం. కొంచెం మూత పెడదామండి. మూత పెట్టకపోతే వాసన అంతా బయటికి పోయిద్దండి. మూత పెట్టుకుంటే పప్పు బాగా వాసన వచ్చిద్ది, బాగుండిద్ది.
फोटो काट हो गया।